అదే సమయంలో తెలంగాణ భౌగోళిక స్వరూపం గురించి గానీ, ప్రజల పల్స్ గురించి గానీ, అవసరాల గురించి గానీ, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 14 ఏళ్ళు ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారున్నారు. వీరిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటే తెలంగాణ బాగుపడుతది. తెలంగాణ ప్రజలకు నిజంగానే బంగారు తెలంగాణ వైపుగా చూసే అవకాశం ఏర్పడుతది. కేసీఆర్ గారు కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు. ఆయనతో చాలా క్లోజ్‌గా మూవ్ అయిన వ్యక్తిగా, ఆయన విజన్ తెలిసిన వ్యక్తిగా నేను అనుకుంటున్నదేంటంటే, ఆయన అనుకున్న లక్ష్యాలను సంపూర్ణంగా అమలు చేయలేకపోయారు. ఆయనకు 8:30, 9:30 సంవత్సరాలు అంటే కోవిడ్‌ది తీసేస్తే మనం యాక్టివ్‌గా ఆయన పాలన 8:30 ఏళ్ళు సాగిందనుకోవచ్చు. ఈ 8:30 సంవత్సరాల్లో చాలా వరకు ఆయనే రీచ్ అయ్యారు. కానీ ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి రావడము, దానివల్ల ఆయన అధికారాన్ని పోగొట్టుకోవడము, ప్రధానంగా ఆయన వ్యక్తిగత ప్రవర్తన వల్లనే ప్రజలు ఆయనను దూరం చేసుకున్నారని నేను అనుకుంటున్నా. ప్రధానంగా 14 సంవత్సరాల ఉద్యమం తెలంగాణకు సంబంధించి ఏది అనివార్యంగా చేయాల్సిన పని ఉంది, ఏది స్లోగా చేయాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ అనలైజ్ చేసుకునే కెపాసిటీ ఉంది. కానీ 9.5 సంవత్సరాల కాలంలో అత్యంత కీలకమైన అంశాలను ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అంటే చాలా వరకు ఆయన ప్రయత్నం చేశాడు. బడ్జెట్ కన్‌స్ట్రెయిన్ ఒకటుంది. రెండవదేంటంటే సెకండ్ టర్మ్ మొదలు కావడమే ఆ పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైతే 4 సీట్లు బీజేపీ గెలిచిందో, ఇంకా వాళ్ళు కేసీఆర్‌కు నాన్ కోఆపరేషన్ అనేది మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర సహకారం ప్రభుత్వం లేదు. నుంచి ఏ రకమైన సహకారం లేదు. వాళ్ళు ఇవ్వాల్సిన గ్రాంట్స్ గానీ, తర్వాత మన డెవల్యూషన్ అంటే మనకు రావాల్సిన 42% ఏదైతే కేంద్ర పన్నుల్లో మనకు రాష్ట్ర పన్నుల నుంచి మన కేంద్రం నుంచి వచ్చే వాటా గానీ, ఏ విషయంలో గూడా వాళ్ళు సహకరించలేదు. పైనుంచి ఇంకా పరుష పదాలతోని ఒకరినొకరు బాగా దూషించుకొని లాస్ట్‌కి సంతోష్‌ని అరెస్ట్ జేయడానికి పోలీసులను బీజేపీ ఆఫీస్‌కి పంపేదాకా పోయిందది. స్టేట్ సెంట్రల్ రిలేషన్‌షిప్ అనేది పోవడం అనేది కేసీఆర్‌కి ఒక పెద్ద దెబ్బ అది. అది బీజేపీ వైపు అంత నుంచే. పెద్ద రాజకీయ చాణక్యుడు ఎందుకు ఘర్షణ వాతావరణాన్ని కోరుకున్నాడు? ఎందుకు ఈయన కాంప్రమైజ్ కోరుకోలేదు. దూరంగా ఆయన కోరుకోలేదు. ఆయన కోరుకోలేదు. చాలా మందికి తెలియనిదేంటంటే చాలామంది నన్ను అదే అడుగుతారు. ఎందుకు మోడీతో పెట్టుకున్నాడని. మోడీతో కేసీఆర్ పెట్టుకోలేదు. మోడీ కేసీఆర్‌తో పెట్టుకున్నాడు. ఎందుకు అనంటే 4 సీట్లు ఎప్పుడైతే గెలిచారో వాళ్ళకి కొద్దిగా ఆశ కలిగింది. తెలంగాణ మనం కొద్దిగా సౌత్‌లో ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు చాలా కాలం నుంచి. జనసంఘ్ ఉన్నప్పటి నుంచి కూడా సౌత్‌లో బలపడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది 50 ఏళ్ల నుంచి. బట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాలం నుండి మోడీ దాకా కూడా ఆ అవకాశం దొరకలేదు వాళ్ళకి. బట్ ఇక్కడేమైందంటే 4 సీట్లు ఎప్పుడైతే పార్లమెంట్ సీట్లు వచ్చాయో పోయిన ఎన్నికల్లో, ఇంకొక ఆశ కలిగింది. అంతకుముందు కూడా మీరు గమనిస్తే ఆ 5 ఇయర్స్ వాళ్ళు ఆంధ్రలో పట్టు కోసం ప్రయత్నం చేశారు. మురళీధరరావు లాంటి వాళ్ళని ఆంధ్రాకి ఇన్‌చార్జ్‌గా పెట్టి. బట్ మురళీధరరావు సొంత ప్రాంతమైన తెలంగాణలో వాళ్ళు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ బలమైన నాయకుడు. ఇక్కడ మనకు స్థానం దొరకదు అనుకున్నారు. ఆ 4 సీట్లు ఎప్పుడైతే వచ్చినాయో, ఇంకా తెలంగాణలో మనం అధికారంలోకి రావడానికి ఎక్కువ దూరం లేదు అనే ఒక నమ్మకం వాళ్ళకొచ్చి. అంటే ఇక్కడ ఒక భిన్నమైన పరిస్థితి. ఏపీలో పాదుకోల్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. విపరీతంగా చేశారు. అక్కడ కూడా వైసీపీ యాంటీ పార్టీయే. కానీ అక్కడ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ ఉండడం వల్ల కొన్ని రాష్ట్ర ప్రయోజనాలకు దిశగా కొన్ని అడుగులు పడ్డాయి. ఎందుకు తెలంగాణ విషయంలో అంత పూర్తి భిన్నమైన పరిస్థితి? అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటేమో మోడీ ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకోవాలంటే కేసీఆర్ ఫెయిల్ కావాలిక్కడ. కేసీఆర్ విఫలం కావాలంటే బడ్జెట్ సపోర్ట్ ఇవ్వకూడదు. ఇట్లా ఒకటి జరిగింది. అనుమతుల విషయంలో కూడా చాలా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇప్పటికి తొక్కిపెట్టారు. మన గోదావరి మీద గానీ, ఇతర ప్రాజెక్టుల గురించి గానీ. సో, ఇది నాన్ కోఆపరేషన్ మోడీ గారి మీరు నుంచి ఇట్లా స్టార్ట్. చెప్తున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ కిషన్ రెడ్డి చెప్తున్నాడు. రాష్ట్రానికి 10,00,000 కోట్ల వరకు ఫండ్స్ వచ్చాయని చెప్పి. అంటే ఇప్పుడు రాష్ట్రానికి ఇవ్వాల్సిన అవసరం కేంద్రానికి ఉంటది. కానీ రావాల్సినంత రాలేదు. ఇప్పుడు హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు మనకు చెప్పారు ఆయన. 50,000 కోట్లు ఇంకా మాకు రావాల్సున్నది. 1,00,000 కోట్ల దాకా టోటల్‌గా మాకు డ్యూ ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఎంతకాలం ఆపగలుగుతారు? వస్తుంటాయి. కానీ ఒక నాన్ కోఆపరేషన్ మాత్రం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాన్ని తగ్గించుకోవడానికి బదులు కేసీఆర్ గారు పెంచుకున్నారు. అంటే ఇక్కడ ఒక క్లియర్ కట్ పరిశీలకునిగా, మీరు ఒక అబ్జర్వేషన్‌గా, ఒక విశ్లేషకునిగా చెప్పండి. 14 సంవత్సరాల ఉద్యమ ఆకాంక్ష 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏ మేరకు నెరవేరిందంటే మీరు ఎన్ని మార్కులేస్తారు? అంటే ఒకటి ఖచ్చితంగా ఏందంటే ఇంత తొందరగా ఈ మాత్రమైనా అవుతుందని మేమెవరం ఊహించలేదు. ఉదాహరణకు వాటర్ సెక్టర్. తెలంగాణకు ప్రధానంగా మీరు మలిదశ తెలంగాణ ఉద్యమము మొదలైనప్పుడు కేవలం రైతుల ఆత్మహత్యలు, వాటిని ఆపడం ఎట్లా అనే కోణం నుంచే నేను గాని, జయశంకర్ గారు గాని, అప్పుడున్న కేశవరావు జాదవ్, భూపతి కృష్ణమూర్తి లాంటి వాళ్ళు, ప్రతాప్ కిషోర్, రఘువీర్ రావు, మేమందరం కూడా ఫస్టు తెలంగాణ ఉద్యమాన్ని, మలిదశ ఉద్యమాన్ని ముందుకు నడపడానికి వచ్చిన వాళ్ళం. గద్దర్ ఉన్నాడు, పాశం యాదగిరి ఇట్లాంటి వాళ్ళమంతా.
మా ముందున్న ఒకే ఒక సమస్య ఏంటంటే సాగునీటి ప్రాజెక్టులు రావాలి. అవి రావాలంటే సమైక్య రాష్ట్రంలో సాధ్యం కాదు. గట్టిగా వినిపించిన మాట అదే కదా, Water, నీళ్లు నిధులు. water, water. రైట్. కాబట్టి కేసీఆర్ గారు ఏం చేశారు, ఆయన 9.5 సంవత్సరాల పాలనలో కూడా అత్యంత బడ్జెట్ రైతులకును వ్యవసాయానికి అంటే ఈ వాటర్ సెక్టర్కే కేటాయించారు. ఆ మేరకు ఆయన సక్సెస్ అయ్యారు. అందులో ఏం మాకు అనుమానం లేదు. ఒకవేళ ఆయనకి ఇంకొక టర్మ్ కూడా అవకాశం ఇచ్చుంటే పాలమూరు రంగారెడ్డి కానీ ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ కూడా అన్నీ అయిపోయేటి. ఒక విజనరీ ఆ విషయంలో ఇరిగేషన్లో ఆయనకున్నంత పట్టు ఎవరికి లేదు. బట్ ఆ అవకాశం తెలంగాణ ప్రజలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏమో ఈ విషయంలో ఇప్పుడు నేను 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా ఏ మాత్రం ఉపయోగపడిన ప్రాజెక్టులు కట్టారని చెప్పి తెలియని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తెలియని చెప్తున్నారు. వాళ్ళు అంటారు, వాళ్ళకేం తెలియదు. ఎందుకంటే 57 సంవత్సరాల్లో తెలంగాణను మంత్రులకు తెలియదు అంటున్నారా? 100% అయిపోతుంది. మీరు రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టండి, ఎన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తాడు. తెలియకపోవడంలో తప్పలేదు, తెలుసుకుంటున్నాడు. ఆయన దగ్గర ఒక మంచి లక్షణం ఏముందంటే క్విక్ లెర్నర్, ఎదిగే స్వభావం ఉన్న మనిషి, తొందరగా గ్రాస్ప్ చేస్తాడు. బట్ ఐ అప్రిషియేట్ చేస్తాడు ఆయన, డెఫినెట్గా అవగాహన పెంచుకుంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అవగాహన పెంచుకుంటున్నాడు. బట్ నేను సాధ్యం కాదని నేను అనను వాళ్ళతో. బట్ కేసీఆర్ గారికి ఉన్న విజన్ కానీ అది రావడం కష్టం. ఎందుకంటే పల్లె పల్లె తిరిగి ప్రజలను కలిసి వాళ్ళ బాధల్లో ఆయన మమేకమై ఆయన ఏర్పరచుకున్న అవగాహన కేవలం అధికారంలోకి రాగానే ఆ మమకారం, ఆ ప్రేమ ఆ ప్రజల పట్ల ఉంటుంది, ఆ రైతుల పట్ల ఉంటుందని నేనైతే అనుకోను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.